ఒక చిన్న గ్రామంలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి వెనుక భాగంలో ఒక కోడి ఉండేది. దాని పేరు కోకిల. అదే ఇంటి పైకప్పుపై ఒక పావురం ఉండేది. దాని పేరు పారి. కోకిల చాలా కష్టపడేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గింజలు వెతికి తన పిల్లలకు తినిపించేది. కాని పారి మాత్రం ఆకాశంలో ఎగురుతూ ఉండేది. ఒక రోజు కోకిల కోపంగా అడిగింది. నువ్వు రోజంతా ఎగురుతావు, పని చేయవు. ఇలా ఎలా బ్రతుకుతావు? పారి నవ్వి, ప్రతి జీవికి తన మార్గం ఉంటుంది స్నేహితురాలా, అంది. కోకిల పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో కరువు వచ్చింది. ఎక్కడా గింజలు దొరకలేదు. కోకిల తన పిల్లల కోసం వెతికింది. కాని ఒక్క గింజ కూడా దొరకలేదు. సాయంత్రం అయింది. పిల్లలు ఆకలితో ఏడవడం మొదలుపెట్టారు. కోకిల కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు ఆకాశం నుంచి పారి ఎగిరి వచ్చింది. తన నోటిలో కొన్ని గింజలు తీసుకుని వచ్చింది. ఇవి ఎక్కడ దొరికాయి? అని కోకిల ఆశ్చర్యంగా అడిగింది. పారి చెప్పింది, దూరంగా ఉన్న పొలంలో దొరికాయి. నేను ఎగిరి వెళ్లి తెచ్చాను. కోకిల పిల్లలు ఆనందంగా తిన్నారు. కాని చివరికి ఒక్క గింజ మాత్రమే మిగిలింది. కోకిల ఆ గింజను పారికి ఇవ్వాలని అనుకుంది. కాని పారి నవ్వి, ఇది నీ పిల్లలకు పెట్టు. నాకు రేపు మళ్లీ వెతికే రెక్కలు ఉన్నాయి. కాని వాళ్లకి ఇప్పుడు నీ ప్రేమ కావాలి. ఆ మాటలు విన్న కోకిల ఏడ్చేసింది. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అప్పటినుంచి కోకిల నేలపై దొరికిన గింజలు పంచేది. పారి ఆకాశం నుంచి కొత్త ప్రదేశాలు చూపేది. ఒక రోజు కోకిల పిల్లలు పెద్దవాళ్లు అయి అడిగారు, అమ్మా, మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కాపాడారు? కోకిల నవ్వి ఆకాశం వైపు చూసి చెప్పింది, రెక్కలు ఉన్నవాళ్లు ఎగరడానికి మాత్రమే కాదు, ఇతరులను నిలబెట్టడానికి కూడా ఉంటాయి. నీతి: ఎవరిని వారి పని చూసి తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది.